అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100వ అంతర్జాతీయ సెంచరీల రికార్డును బ్రేక్ చేసే సత్తా ఎవరికి ఉందంటే విరాట్ కోహ్లీ పేరే వినిపిస్తుంది. అయితే టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేయడంతో విరాట్కు ఇది సాధ్యమవుతుందా అన్న చర్చ జరుగుతోంది. సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో 664 మ్యాచ్లాడి 100 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన కెరియర్లో 84 అంతర్జాతీయ సెంచరీల మైలురాయి అందుకున్నాడు. వీటిలో 53 వన్డే సెంచరీలు, 30 టెస్టు సెంచరీలు మరియు ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. సచిన్ రికార్డును సమన్ చేయడానికి కోహ్లీకి ఇంకా 16 సెంచరీలు అవసరం. వన్డేల్లో ఇప్పటికే సచిన్ సెంచరీల రికార్డును అధిగమించిన కోహ్లీ ఓవరాల్ సెంచరీల విషయంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కోహ్లీ ఆడాలని నిర్ణయించుకున్నా భారత్ ఆడే వన్డేల సంఖ్య పరిమితంగానే ఉంది. గణాంకాల ప్రకారం రాబోయే 2 ఏళ్లలో భారత్ సుమారు 30 నుంచి 35 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో 16 సెంచరీలు సాధించడం అనేది అంత సులభం కాదు. సగటున ప్రతి 2 మ్యాచ్లకు ఒక సెంచరీ సాధిస్తే తప్ప సచిన్ రికార్డును అందుకోవడం సాధ్యం కాదు. అయితే కోహ్లీ సామర్థ్యంపై మాజీ ఆటగాళ్లలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ఫిట్నెస్ చూస్తుంటే అతను 40 ఏళ్ల వరకు ఆడగలడని, 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కొనసాగితే 100 సెంచరీల మార్కును ఖచ్చితంగా అందుకుంటాడని సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు లారా మాత్రం ఇది లాజికల్గా అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వయస్సు రీత్యా ఏటా 5 సెంచరీలు చేయడం కష్టమని, సచిన్ రికార్డ్ పదిలంగా ఉంటుందని అంచనా వేశాడు. ఇక సచిన్ రికార్డుకు దగ్గరగా వెళ్లే ఏకైక బ్యాటర్ కోహ్లీ మాత్రమే అని సఫారీ పేస్ దిగ్గజం అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఒకవేళ ఈ రికార్డును చేరుకోలేకపోతే భవిష్యత్తులో మరే బ్యాటర్ అయినా దీనిని అధిగమించగలడా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లు ఎవరూ కూడా కోహ్లీ లేదా సచిన్ ఆడినంత నిలకడగా రాణించడం లేదు. జో రూట్, స్టీవ్ స్మిత్ వంటి వారు టెస్టుల్లో రాణిస్తున్నప్పటికీ వన్డేల్లో వారి సెంచరీల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల 100 మార్కులు చేరడం అసాధ్యంగా కనిపిస్తోంది.